Hello everyone. Today I will teach how to speak about the compulsory position, relationship, time, place to implement hereafter in English as well as in Telugu with multiple examples. Let me start. Example 1. ఈరోజు కంపల్సరీ పొజిషను, రిలేషన్షిప్, టైము, ప్లేస్ ఇక నుండి ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి మనం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ 1. ద బుక్స్ డాష్ బి ఆన్ మై టేబుల్. పుస్తకాలు నా టేబుల్ మీద ఉండాలి. అన్ని కంపల్సరీగా ఉండాలి కాబట్టి ద బుక్స్ షుడ్ బి ఆన్ మై టేబుల్. పుస్తకాలు నా టేబుల్ మీద ఉండాలి. ఇక్కడ మస్ట్ని క్రిటికల్, సీరియస్, అర్జెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము. షుడ్ని డ్యూటీ, బాధ్యత టైంలో యూజ్ చేస్తాము. అదే హ్యావ్ టు, హ్యాజ్ టుని నార్మల్గా యూజ్ చేస్తాము. ఆట్ టుని ఆబ్లిగేషన్స్, నైతిక బాధ్యత అన్నప్పుడు ఆట్ టు ఉపయోగిస్తాము. నీడ్ టు కూడా లైక్ డ్యూటీ అనమాట. అలాంటి టైంలో నీడ్ టు ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1. ద బుక్స్ షుడ్ బి ఆన్ మై టేబుల్. ఇక నుండి పుస్తకాలు నా టేబుల్ మీద ఉండాలి. ఎగ్జాంపుల్ 2. ద ప్రేయర్ డాష్ బి ఎట్ 7 AM. ప్రార్థన ఉదయం 7 గంటలకు ఉండాలి. సో షుడ్ ఉపయోగించాలా, మస్ట్ ఉపయోగించాలా, హ్యాస్ టు ఉపయోగించాలా, కానీ 3 ఉపయోగించవచ్చు. కానీ అన్నిటికన్నా ఉండాలి కంపల్సరీగా దానికి మస్ట్ ఉపయోగించాలి. ద ప్రేయర్ మస్ట్ బి ఎట్ 7 AM. ప్రార్థన ఉదయం 7 గంటలకు ఉండాలి. ఎగ్జాంపుల్ 3. ద ఫోటో డాష్ బి ఆన్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ న్యూస్ పేపర్. వార్తాపత్రిక మొదటి పేజీలో ఫోటో ఉండాలి. సో ఇది కంపల్సరీగా ఉండాలనుకున్నప్పుడు మస్ట్, నార్మల్గా అనుకున్నప్పుడు హ్యాజ్ టు, డ్యూటీ బాధ్యత అనుకున్నప్పుడు షుడ్, ఇది నైతిక బాధ్యత అనుకున్నప్పుడు ఆబ్లిగేషన్ ఆట్ టు, డ్యూటీ నీడ్ టు, ఏదైనా ఉపయోగించవచ్చు. కాకపోతే ఇది మ్యాండేటరీ అనుకున్నప్పుడు మస్ట్ ఉపయోగించాలి. ద ఫోటో మస్ట్ బి ఆన్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ న్యూస్ పేపర్. వార్తాపత్రిక మొదటి పేజీలో ఫోటో ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ స్ట్రక్చర్ చాలా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ లైక్ షుడ్ ఆర్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఆర్ ఆట్ టు ఆర్ నీడ్ టు ప్లస్ బి, దెన్ ప్రిపోజిషనల్ ఫేజ్. ప్రిపోజిషనల్ ఫేజ్ అంటే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ కలిపి ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాం. ఎగ్జాంపుల్ 4. ద క్లినిక్ డాష్ బి విత్ వర్కింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆఫీస్. క్లినిక్ కార్యాలయం నుండి పని దూరంలో ఉండాలి. ఇది క్లినిక్ అనేది ఆఫీస్లో ఉండాలి కాబట్టి అక్కడ మస్ట్ ఉపయోగించాలి. ద క్లినిక్ మస్ట్ బి విత్ వర్కింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆఫీస్. ఎగ్జాంపుల్ 5. ద డాక్యుమెంటరీ డాష్ బి అబౌట్ పూర్. డాక్యుమెంటరీ పేదల గురించి ఉండాలి. సో ఇక్కడ షుడ్ అంటే డ్యూటీ, మస్ట్ అంటే కంపల్సరీ. అలాంటప్పుడు నార్మల్గా అంటే హ్యాజ్ టు. సో ఇక్కడ నార్మల్గా ఉండాలని చెప్తున్నాం అంతే. అలాంటప్పుడు ద డాక్యుమెంటరీ హ్యాజ్ టు బి అబౌట్ పూర్. డాక్యుమెంటరీ పేదల గురించి ఉండాలి. ఇది నార్మల్గా చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 6. అర్జున్ డాష్ బి అమాంగ్ ద ఇంటెలెక్చువల్స్. మేధావుల్లో అర్జున్ ఉండాలి. సో ఇక్కడ కంపల్సరీగా ఉండాలంతే మేధావుల్లో. అప్పుడు మస్ట్ ఉపయోగించాలి. అర్జున్ మస్ట్ బి అమాంగ్ ఇంటెలెక్చువల్స్. మేధావుల్లో అర్జున్ ఉండాలి. ఎగ్జాంపుల్ 7. ద ఫార్మ్ హౌస్ డాష్ బి అడ్మిస్ట్ మౌంటైన్స్. ఫార్మ్ హౌస్ పర్వతాల మధ్యలో ఉండాలి. సో ఇది హ్యాజ్ టు ఆర్ షుడ్ ఏది చేయాలి, ఇది సాధారణంగా ఉండాలి. అలాంటప్పుడు ద ఫార్మ్ హౌస్ హ్యాజ్ టు బి అడ్మిస్ట్ మౌంటైన్స్. ఫార్మ్ హౌస్ పర్వతాల మధ్యలో ఉండాలి. ఎగ్జాంపుల్ 8. ద కిచెన్ డాష్ బి
ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. వంటగది మొదటి అంతస్తులో ఉండాలి. తప్పక ఉండాలనుకున్నప్పుడు మస్ట్ ఉపయోగించాలి. నార్మల్గా ఉండవచ్చు, ఎక్కడ ఉండవచ్చు అనుకున్నప్పుడు హ్యాజ్ టు అని ఉపయోగించాలి. సో ద కిచెన్ మస్ట్ బి ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. వంటగది మొదటి అంతస్తులో ఉండాలి. ఎగ్జాంపుల్ 9. ద ట్రైనింగ్ క్లాసెస్ డాష్ బి ఆన్ వీకెండ్. శిక్షణ తరగతులు వారం చివరిలో ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. అలాంటప్పుడు మస్ట్ ఉపయోగించాలి. ట్రైనింగ్ క్లాసెస్ మస్ట్ బి ఆన్ వీకెండ్. శిక్షణ తరగతులు వారం చివరిలో ఉండాలి. ఎగ్జాంపుల్ 10. ద శారీస్ డాష్ బి ఇన్ ద సెల్ఫ్. చీరలు అరలో ఉండాలి. ఇక్కడ కంపల్సరీగా ఉండాలనుకున్నప్పుడు మస్ట్. ద శారీస్ మస్ట్ బి ఇన్ ద సెల్ఫ్. చీరలు అరలో ఉండాలి. ఎగ్జాంపుల్ 11. ద గ్రాండ్ పేరెంట్స్ డాష్ బి విత్ దేర్ చిల్డ్రన్. గ్రాండ్ పేరెంట్స్ వారి పిల్లలతో ఉండాలి. ఇక్కడ నైతిక బాధ్యత. అలాంటప్పుడు ఆట్ టు ఉపయోగించాలి. ద గ్రాండ్ పేరెంట్స్ ఆట్ టు బి విత్ దేర్ చిల్డ్రన్. గ్రాండ్ పేరెంట్స్ వారి పిల్లలతో ఉండాలి. ఇక్కడ నైతిక బాధ్యత కాబట్టి అదే. ఎగ్జాంపుల్ 12. లా అండ్ ఆర్డర్ డాష్ బి విత్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ఇది కంపల్సరీగా ఉండాల్సింది. అలాంటి లా అండ్ ఆర్డర్ మస్ట్ బి విత్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఇక్కడున్న స్ట్రక్చర్ని చూసి మీ యొక్క ఓన్ సెంటెన్సెస్ని, ఇక్కడున్న సెంటెన్స్ని గమనించి అర్థం చేసుకోండి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత మస్ట్ లేక షుడ్ లేదా హ్యాజ్ టు ఆర్ హ్యావ్ టు ఆర్ ఆట్ టు ఆర్ నీడ్ టు ఆర్ ప్లస్ బీబీ, దెన్ ప్రిపోజిషనల్ ఫేజ్. ప్రిపోజిషనల్ ఫేజ్ అంటే నౌను, ప్రిపోజిషనల్ కాంబినేషన్ ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాము. ఎగ్జాంపుల్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్లో అనేది వస్తుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఫ్లో అనేది వస్తుంది. ఫర్దర్గా వీడియోస్ కావాలనుకున్నప్పుడు లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.